ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో బయట కనిపించని మార్పులు సైలెంట్‌గా జరుగుతున్నాయి. కొన్ని విషయాలు మనకు అర్థం కాకుండా మన దారి మారుస్తున్నాయి. కొన్ని సంఘటనలు మన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో పుట్టిన వారి జీవితంలో ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీల్లో జరిగే ముఖ్యమైన మార్పులు ఏమిటి? డబ్బు, పని, సంబంధాలు, మనసు విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజులు మీకు అనుకూలంగా మారతాయో చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవితంలో దిశని మార్చే ప్రారంభం కావచ్చు. ఈ రోజుల్లో వీరి జీవితంలో మొదట కనిపించే ముఖ్యమైన సంకేతం మనసులో ఒక కొత్త అవగాహన మొదలవ్వడం. ఇంతకాలం కొన్ని విషయాల్లో మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళినా, ఇప్పుడు అదే విషయాలపై ఒక చిన్న సందేహం, ఒక చిన్న జాగ్రత్త భావన మొదలవుతుంది. ఇది సాధారణమైన అనుమానం కాదు. ఇది మీలో పెరుగుతున్న అవగాహన సంకేతం. ముఖ్యంగా ఫిబ్రవరి 24 తేదీ సమీపంలో మీ చుట్టూ ఉన్న కొందరి ప్రవర్తనలో చిన్న మార్పులు మీరు గమనింపబడతారు. ఎవరో మీతో మాట్లాడే విధానం మారడం, ఎవరో మీకు పూర్తిగా నిజం చెప్పడం లేదని అనిపించడం, లేదా ఎవరో మీ గురించి పూర్తిగా క్లియర్‌గా లేరని మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, వెంటనే స్పందించడం కాదు, గమనించడం. ఎందుకంటే ఈ దశలో మీకు కనిపించే ఈ చిన్న సంకేతాలే రాబోయే రోజుల్లో పెద్ద నిజాలకు బయటపెడతాయి. ముఖ్యంగా డబ్బు మరియు పని విషయంలో ఎవరో చెప్పే మాటలను వెంటనే నమ్మకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ చుట్టూ కనిపించే ప్రతి అవకాశం నిజంగా అవకాశం కావాల్సిన అవసరం లేదు. కొన్ని పరీక్షలు కూడా కావచ్చు. ఈ దశలో మీకు ఉపయోగపడే మీ తొందర కాదు, మీ శాంతి. మీరు సైలెంట్‌గా గమనిస్తూ ముందుకు వెళ్ళగలిగితే మీకు నష్టం కలిగించే పరిస్థితులను ముందే గుర్తించి దూరంగా ఉండగలుగుతారు. ఇదే ఈ 4 రోజుల్లో మీకు మొదటి ముఖ్యమైన రక్షణ సంకేతం. ఈ రోజుల్లో వీరి జీవితంలో రెండో ముఖ్యమైన పరిణామం డబ్బు మరియు పనికి సంబంధించిన ఒక స్లో మార్పు రూపంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 20 తేదీ చుట్టూ మీరు చేస్తున్న పని గురించి లేదా మీరు ఆశించిన ఫలితాల గురించి ఒక కొత్త క్లారిటీ మీలో మొదలవుతుంది. ఇంతకాలం మీరు కష్టపడిన సరైన గుర్తింపు రాలేదని అనిపించిన సందర్భాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ ప్రయత్నాలు వృధా కాలేదని చూపించే చిన్న సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. ఎవరో మీ పనిని గుర్తించడం, మీరు చేసిన ప్రయత్నానికి ఒక చిన్న అవకాశంగా తిరిగి రావడం, లేదా ముందుగా మూసుకుపోయినట్టు అనిపించిన ఒక దారి మళ్ళీ ఓపెన్ అవ్వడం వంటి పరిణామాలు జరగవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. ఈ కొత్త మార్పును చూసి వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా కొత్తగా వచ్చే డబ్బు అవకాశాలు, పార్ట్నర్‌షిప్ మాటలు లేదా ఇది మీకు చాలా మంచి ఛాన్స్ అని చెప్పే పరిస్థితులు కనిపిస్తే వెంటనే నమ్మకండి. ఈ దశలో మీకు లాభం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అదే సమయంలో మీ జాగ్రత్తను పరీక్షించే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే ప్రతి ఆఫర్‌ని, ప్రతి అవకాశాన్ని స్లోగా పరిశీలించండి. మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి అడుగు వేస్తే ఈ రోజుల్లో మీ డబ్బు పరిస్థితి మెల్లగా స్థిరపడే దిశగా మారుతుంది. తొందరగా స్పందిస్తే అవకాశాన్ని కోల్పోవచ్చు, కానీ శాంతిగా ఆలోచిస్తే అదే అవకాశం మీ జీవితంలో ఒక కొత్త స్థిరత్వానికి కారణం అవుతుంది. వీరి జీవితంలో మూడో ముఖ్యమైన మార్పు సంబంధాలు మరియు పరిచయాల విషయంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలైన స్వభావం మీకు స్లోగా అర్థమవుతుంది. ఇంతకాలం మీతో సైలెంట్‌గా ఉండి మీ పరిస్థితిని గమనిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు మీతో మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేయవచ్చు. కానీ అదే సమయంలో కొందరి ప్రవర్తనలో చిన్న మార్పు కూడా మీరు గమనిస్తారు. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం మీ పరిస్థితిని తెలుసుకోవడానికి మాత్రమే దగ్గరవుతున్నారు అన్న క్లారిటీ ఈ రోజుల్లో వస్తుంది. ఇది కొంతవరకు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తుల్లోనే ఒక దూరం లేదా ఒక కూల్‌నెస్ కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే,
వెంటనే స్పందించి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎవరి మాటలు ఆధారంగా కాకుండా వారి పనులను గమనించి మాత్రమే అభిప్రాయం ఏర్పరచుకోండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, మీ ప్లాన్లు, మీ ఆర్థిక నిర్ణయాలు ఈ రోజుల్లో ఎవరికైనా చెప్పే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ దశలో మీరు సైలెంట్‌గా ఉంటే మీకు నిజంగా ఉపయోగపడే వ్యక్తులు మాత్రమే మీ దగ్గర నిలబడతారు. అవసరం లేని బంధాలు ఆటోమేటిక్‌గా దూరమవుతాయి. ఇది ఒక నష్టం కాదు. ఇది మీ జీవితంలో ఒక శుభ్రమైన మార్పు. మీరు ఈ మార్పును అంగీకరిస్తే రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉండే వ్యక్తుల వలన చిన్నదైన నిజాయితీ మరియు మీకు బలం వచ్చేలా ఏర్పడుతుంది. ఈ రోజుల్లో వీరి జీవితంలో నాలుగో ముఖ్యమైన మార్పు మనస్సు స్థిరత్వం మరియు లోపలి ఆలోచనల విషయంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ ప్రభావం ఇంతకాలం మీ మనసులో తిరుగుతున్న కొన్ని సందేహాలు ఇప్పుడు క్లియర్‌గా అవుతాయి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అన్న విషయాల్లో మీలో ఒక స్పష్టత మొదలవుతుంది. ఇంతవరకు మీరు బయట పరిస్థితుల వల్ల కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు అనిపించినా ఇప్పుడు మీలోనే ఒక సమాధానం దొరికినట్టు ఫీల్ అవుతారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మీ జీవితంపై లోతుగా ఆలోచించడం మొదలుపెడతారు. ఇది మీకు భయం కలిగించడానికి కాదు, మీ దారిని చూపించడానికి వచ్చిన సంకేతం. ఈ దశలో మీకు వచ్చే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు వచ్చిన కొత్త ఆలోచనలు వెంటనే అమలు చేయకుండా కొంత సమయం తీసుకొని గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ అంతర్గత బలం పెరుగుతుంది. కానీ అదే సమయంలో బయట నుంచి వచ్చే కొన్ని మాటలు లేదా సలహాలు మీ దారిని తప్పించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ మనసు చెప్పే మాట వినండి. కానీ 1కి 2 సార్లు ఆలోచించండి. మీరు ఇలా సైలెంట్‌గా స్థిరంగా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మానసిక మలుపుగా మారి మీ నిర్ణయాలు మరింత బలంగా మరియు మీకు అనుకూలంగా మారే దశను ప్రారంభిస్తాయి. ఈ రోజుల్లో వీరి జీవితంలో సంబంధాలు మరియు దగ్గర వ్యక్తుల అసలు స్వభావం బయటపడే రూపం కనిపిస్తుంది. ఫిబ్రవరి 24-27 మధ్య ఇంతకాలం మీలో దగ్గరగా ఉన్న కొంతమంది ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీరు గమనించడం మొదలుపెడతారు. ముందు మీకు పూర్తిగా నమ్మకం అనిపించిన వారు ఇప్పుడు కొంత దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు లేదా మీ విషయాల్లో ఆసక్తి తగ్గినట్టు అనిపించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో జరుగుతున్న సహజమైన శుద్ధి ప్రక్రియ. ఎందుకంటే ఈ దశలో మీ ఎదుగుదలకి అడ్డంగా ఉన్న బంధాలు ఆటోమేటిక్‌గా మీ నుంచి దూరమవుతాయి. ముఖ్యంగా మీ విజయానికి చూసి లోపల ఈర్ష్యపడుతున్న వ్యక్తులు ఈ రోజుల్లో వారి మాటల ద్వారా లేదా ప్రవర్తన ద్వారా బయటపడే అవకాశం ఉంది. మీరు చెప్పిన విషయాలు తిరిగి మీకే వేరే రూపంలో వినిపించడం లేదా మీ ప్లాన్‌ల గురించి బయట మాట్లాడడం వంటి పరిస్థితులు రావచ్చు. అందుకే ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనైనా పంచుకోవడానికి ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇదే సమయంలో నిజంగా మీకు మంచిని కోరుకునే వ్యక్తులు కూడా క్లియర్‌గా కనిపిస్తారు. ఎవరు కష్ట సమయంలో మీ పక్కన నిలబడుతున్నారు, ఎవరు కేవలం సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే దగ్గర ఉంటున్నారు అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ అవగాహన మొదల కొంత బాధగా అనిపించినా దీనివల్ల మీరు భవిష్యత్తులో తప్పు వ్యక్తులపై ఆధారపడకుండా ఉండగలుగుతారు. ఈ మార్పు మీకు సంబంధాల్లో స్పష్టతను ఇచ్చే మీ మనసును భారాల నుంచి విడుదల చేసే దిశగా మారుతుంది. ఈ రోజుల్లో వీరి జీవితంలో మనసు బలం మరియు లోపలి స్పష్టత పెరగడం రూపంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 24, 25, 26, 27 మధ్య ఇంతకాలం మీలో ఉన్న సందేహాలు, గందరగోళం, నేను తీసుకున్న నిర్ణయాలు సరైనదేనా అనే ఆలోచనలు మెల్లగా తగ్గడం ప్రారంభమవుతాయి. ముందు చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించే మనసు అలసిపోయే పరిస్థితి ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు విషయాలను సింపుల్‌గా చూడడం నేర్చుకుంటారు. ముఖ్యంగా ఎవరి మాటలు మీపై ప్రభావం చూపుతున్నాయి, ఎవరి ఉద్దేశం నిజమైనది, ఎవరు మీకు మానసికంగా బలహీనపరిచారని చూస్తున్నారు అన్నది మీరు సైలెంట్‌గా గమనించగలుగుతారు. ఈ స్పష్టత వల్ల మీరు గొడవలు, వివరణ ఇవ్వడం తగ్గిస్తారు. మీ సమాధానాలు తగ్గుతాయి. కానీ మీ ఆలోచనలు మరింత బలపడతాయి. ఈ దశలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మీరు ప్రతి విషయం మీద స్పందించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండడం, ముందుకు వెళ్ళిపోవడం, మీ శక్తిని కాపాడుకోవడం ఎంత విలువైనదో
మీరు అనుభవంతో నేర్చుకుంటారు. ఈ మనస్సు బలం మీకు పని విషయంలో, సంబంధాల విషయంలో, డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. ముందు మిమ్మల్ని కంగారు పెట్టిన పరిస్థితులే ఇప్పుడు మీకు అంతటా ప్రభావం చూపవు. మీరు లోపల నుంచి స్థిరంగా మారినప్పుడు బయట పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. ఇది మీ జీవితంలో మానసికంగా పరంగా ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే ముఖ్యమైన సంకేతంగా మారుతుంది. ఈ రోజుల్లో వీరి జీవితంలో అదృష్ట సంకేతాలు మరియు ఊహించని అనుకూల పరిణామాల రూపంలో కనిపిస్తాయి. ఫిబ్రవరి 24, 25, 26, 27 మధ్య ఇంతకాలం స్లోగా కదిలిన కొన్ని విషయాలు అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం, ఒక అవకాశం లేదా ఒక మంచి వార్త ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్దగా కనిపించకపోయినా మీ భవిష్యత్తుకు బలమైన బేస్ వేసే ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మీ ప్రయత్నాలు వృధా కాలేదని భావన మీలో మళ్ళీ నమ్మకాన్ని పెంచుతుంది. ముందు మీరు చేసిన ఒక పని లేదా ఒక సాయం లేదా ఒక నిర్ణయం ఇప్పుడు మీకు తిరిగి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇది మీకు సరైన సమయంలో సరైన పని చేశాను అనే ఫీలింగ్ ఇస్తుంది. ఈ దశలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు గతంలో వదిలేసిన కొన్ని అవకాశాలు ఇప్పుడు కొత్త రూపంలో మళ్ళీ మీ ముందుకు రావచ్చు. కానీ ఈసారి మీరు మరింత క్లారిటీతో, మరింత అవగాహనతో వాటిని చూడగలుగుతారు. అలాగే కొంతకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు మెల్లగా పూర్తవుతాయి. ఇది మీకు మానసికంగా ఒక రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా మీరు సైలెంట్‌గా ఎవరితోనూ ఎక్కువగా చెప్పకుండా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు చిన్న చిన్న ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఇవి మీకు ముందుకు వెళ్ళే దిశలో విశ్వాసాన్ని పెంచే సంకేతాలుగా మారతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీ జీవితానికి కొత్త మార్గాన్ని తెరవగలవు. కాబట్టి తొందరపడకుండా క్లారిటీతో 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయడం మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ రోజుల్లో వీరి జీవితంలో లోపలి బలం పెరగడం మరియు స్వయ నియంత్రణ బయలుపడడం రూపంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ మధ్య బయట పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు మీరు తమ మనసును కంట్రోల్ చేయగలిగితే ముందుకు చిన్న విషయాలకే ఎక్కువగా ప్రభావం అయ్యే స్వభావం ఉండేది. కానీ ఇప్పుడు అదే విషయాలు సైలెంట్‌గా గమనించి అవసరమైతే మాత్రమే స్పందించే అలవాటు ఏర్పడుతుంది. ఈ మార్పు వల్ల అనవసరం లేని గొడవలు, టెన్షన్లు, మానసిక ఒత్తిడులు ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. ముఖ్యంగా కొంతమంది కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇదే వీరి అసలైన బలం. ఈ సమయంలో వీరి ఆలోచనలో కూడా ఒక స్పష్టత కనిపిస్తుంది. ముందు ఏది సరైనది, ఏది తప్పు అన్న గందరగోళం ఉండేది. కానీ ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎక్కడ ఆగాలి అన్న అవగాహన పెరుగుతుంది. అలాగే వీరు తమ సమయం మరియు శక్తిని వృధా చేసే విషయాల నుంచి సహజంగానే దూరంగా ఉండడం ప్రారంభిస్తారు. ఇది వీరి వ్యక్తిగత ఎదుగుదలకు చాలా ముఖ్యమైన సంకేతం. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే ఈ సమయంలో మీరు తమ నమ్మకం పెట్టుకొని భయాలు లేదా అనుమానాలు కాకుండా సురక్షితమైన ఆలోచనలతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఈ దశ వీరి జీవితంలో కొత్త స్థిరత్వానికి ప్రారంభంగా మారే అవకాశం ఉంది. ఇలా ఈ 4 రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకునే ముఖ్యమైన మార్పులు, అవకాశాలు, జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా! ఈ రోజుల్లో తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు పునాదవుతాయి. ముఖ్యంగా మీరు తమ మనసు మీద నమ్మకం పెట్టుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అలాగే ఎవరి మాటలు వినిన వెంటనే ప్రభావితం కాకుండా నిజం ఏంటి అనేది గమనించి అడుగు వేయడం చాలా అవసరం. ఈ సమయంలో మీ సహనం, వీరి సైలెంట్ నిర్ణయాలు, వీరి లోపల బలం వీరిని సరైన దారిలోకి తీసుకెళ్తాయి. గుర్తుంచుకోండి. ప్రతి మార్పు మొదట చిన్న సంకేతంగా ప్రారంభమవుతుంది. కానీ అదే సంకేతం భవిష్యత్తులో పెద్ద విజయానికి మార్గం చూపుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలితాలు, జీవన మార్గదర్శక వీడియోల కోసం మా ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ మీద మీకే నమ్మకం ఉంచుకొని సైలెంట్‌గా ముందుకు సాగండి.